300 మంది ఫోన్లు ట్యాప్. మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్. హైకోర్టు జడ్జీలు, విపక్ష, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్. ఇక POL 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూప్ అంట ఏర్పాటు చేసిందంట. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతి పరుల డబ్బులు సీజ్ చేసిండ్రు. భుజంగరావు తిరుపతన్న వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. 300 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు భుజంగరావు తిరుపతన్న వాంగ్మూలంలో తేలిసింది. భుజంగరావు తెలిపిన వాంగ్మూలంలో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడానికి ప్లాన్ చేసినాం. అందుకోసం ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, ప్రతిపక్షాలకు సహకరించే వారి ఫోన్లను ట్యాప్ చేశాం. కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించడానికి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి సోదరుడు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై నిఘా పెట్టినాం. TSSP పేపర్ లీక్ లో KTR పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. బీఆర్ఎస్ నేతల సూచనతో కంపెనీలు VIPల దగ్గర బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేసిరట. అరే KT రామారావు, నువ్వు బ్లాక్ మెయిలరు, ఇగో ఇది బయటపడ్డది, దొరికింది ఆధారం. నువ్వు నీ అయ్యా మీరు బ్లాక్ మెయిలరు. ఇంకా నువ్వే KCR సోపతి పడితే ఇగో ఎంత కథ అయిందో చూడ్రి. రామని సోపతి పట్టిన వాళ్ళు పరిస్థితి కూడా గింతే, మీరు గుర్తుపెట్టుకోరి. కాకపోతే జర వెనక ముందు అంతే.